శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనము బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా 30 అధ్యాయాలు 30 సర్గలు పూర్తి చేసి 31 సర్గలు పూర్తి చేసి 32వ సర్గలో ఉన్నాం. ఇందులో 18వ శ్లోకం వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. दिवि नक्षत्र भूतंच महत्कर्म कृतं तथा पुण्यं राजर्षि वंशं त्वं आत्मानः समुपेक्षसे. సీతమ్మ యొక్క విలాపం చెప్పుకుంటున్నాం. మాయా శిరస్సును తీసుకొచ్చి రాముణ్ణి మా వాళ్ళు చంపేశారని రావణాసురుడు చెప్పినప్పుడు ఆమె ఏ విధంగా విలాపన చేస్తుందో, విలపిస్తుందో అది చెప్పుకున్నాం. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. నువ్వు స్వర్గలోకం అంతా కూడా ప్రకాశింపజేసే పనిని చేశావు. నువ్వు పుణ్యమైన నీ రాజవంశాన్ని ఉపేక్షించి వెళ్ళిపోయావు. అంటే ఇక్కడ వెలిగావు, అక్కడ వెలగాలని వెళ్ళిపోయావు స్వర్గానికి. అంతే కదా. వెలగటం ఏంటి? సత్యంగా ప్రవర్తించడమే. ఇంతకుముందు చదువుకున్నాం మనం కదా. బాబా చరిత్రలోనూ దత్త చరిత్రలోనూ చదువుకున్నాం. సత్యం ముఖ్యం అన్నిటికన్నా. సత్యవాక్యం కోసమే కదా ఆయన అంత కష్టాలు పడ్డాడు రాముడు కదా. ఒక వెలిగాడు కదా. ఆయన కాంతి, ఆ సత్యకాంతి ప్రకాశించింది లోకమంతటా. ఇవాళకి కూడా మనం రాముణ్ణి మర్చిపోవట్లేదు. ప్రతి ఊర్లో రామాలయాలు ఉన్నాయనంటే కారణం ఏంటి? ఆయన ఆ సత్యానికి నిలబట్టమే కదా. అలా వెలిగావు ఇక్కడ. ఇప్పుడు స్వర్గాన్ని వెలిగించడానికి వెళ్ళిపోయావు. కిం మాం న ప్రేక్షసే రాజన్ కిం వా న ప్రతిభాషసే బాలాం బాలేన సంప్రాప్తాం భార్యాం మాం సహచారిణీం. నువ్వు చిన్నవాడివి పెళ్లి చేసుకున్నప్పుడు, నేను చిన్నదాన్ని. మరి ఎందువల్ల నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు? అప్పటి నుంచి కలిసే ఉన్నాం కదా కదా. సంస్కృతం గృహణతా పాణిం చరిష్యామీతి యత్వయా స్మరతన్నామ కాకుత్సా నయమామపి దుఃఖితాం. నీతో కలిసే నేను సంచరిస్తాను అని నాతి చరామి. అదే కదా, నిన్నే అనుసరిస్తానని చెప్పావు అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు దానికి వ్యతిరేకంగా చేశావు? కస్మాన్మామపహాయత్వం గతో గతిమతాంబరా అస్మాల్లోకాదమం లోకం చక్వా మామపి దుఃఖితా. సకల జీవులలో నువ్వు శ్రేష్ఠుడివి కదా రామా. మరి ఇలా ఎందుకు చేశావయ్యా? నన్నెందుకు విడిచి వెళ్ళిపోయావు? ఈ అడవిలో నన్ను విడిచి ఈ పరలోకానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? కళ్యాణైర్గాత్రం పరిశ్వక్తం అయైవతు క్రవ్యాదైస్తరీరం తుం మానం విపరికృష్యతే. అయ్యో, ఎటువంటి మంచి అలంకారాల చేత నీ శరీరం మరి అలంకరించబడిందో, అంటే ఆభరణాల చేత అలంకరింపబడిన నీ శరీరం ఈ రోజున మాంసభక్షములైన, అంటే అటువంటి శరీరాన్ని నేను కౌగులించుకుంటేదాన్ని, అటువంటిది ఈ రోజున
మాంసభక్షకములైన మృగాలు భక్షిస్తున్నాయి కదా. అగ్నిష్టోమాధిర్యజ్ఞయే ఇష్టవానాప్త దక్షిణయే అగ్నిహోత్రేణ సంస్కారం కేనత్వం నతులప్ససే. ముందు ముందు పరిపూర్ణ దక్షిణలిచ్చిన అగ్నిష్టోమాది యాగాలు చేసి యజ్ఞాగ్ని చేత సంస్కారం పొందవలసిన నువ్వు అటువంటి సంస్కారాన్ని పొందకుండా మరణించావు కదా రామా. ప్రప్రజ్ఞాముపపన్నానాం త్రయాణామేకమాగతం పరిప్రేక్షిత కౌసల్య లక్ష్మణం శోకలాలసా. ఇప్పుడు ఆ మాటలు ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్నారే, వాళ్ళిద్దరూ వనవాసం నుండి ఒక లక్ష్మణుడే రావటం చూస్తారు కదా. సతస్యా పరిపృచ్ఛంచ వధం మిత్రబలస్యతే తవ చాఖ్యాస్యతే మానం విశాయాం రాక్షసైర్వధం. లక్ష్మణుడు అప్పుడు తప్పనిసరిగా చెప్తాడు, రాత్రి నిద్రిస్తూ ఉండగా రాక్షసులు రాముణ్ణి చంపారని. సాత్వాం సుప్తం హతం శ్రుత్వా మాంచ రక్షో గృహం గత హృదయేనావదీర్ణేన నా భవిష్యతి రాఘవ. రామా, నువ్వు నిద్రించుచుండగా చంపబడినట్లు నేను రాక్షస గృహంలో ఉన్నట్లు వినగానే ఆమె గుండె బద్దలైపోతుంది కదా, కౌసల్యాదేవి గుండె. మమ హేతోరవార్యాయ అనఘ పార్థివాత్మజ రామ సాగరముత్తీర్య వీర్యాన్ గోష్పదేహత. దోషాలు ఏమీ లేనివాడు రాజకుమారుడు పరాక్రమవంతుడైన రాముడు నా నిమిత్తమై సముద్రాన్ని దాటి, అంటే సముద్రం దాటగలిగాడు కానీ ఒక గోపాదాన్ని దాటలేకపోయాడు. సముద్రాన్ని దాటిన మహానుభావుడు ఈ రాక్షసుని చంపలేకపోయాడే అని బాధపడుతుంది. రేపు మనం 29వ శ్లోకం నుండి కొనసాగుతాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.